Here is the non-spoiler review of the film సత్యం సుందరం తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ నేను నిన్ననే చూడడం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయిన రివ్యూ. ఈ మూవీ నిన్న చూసిన తర్వాత నాకు ఏమనిపించిందని చెప్పేదిలోపు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. సత్యం అనే అలియాస్ అరవింద స్వామి గారు ఉంటారు. వాళ్ళ నాన్నగారికి వాటాలు పంచుతారు. అలా వాటాలు పంచి వేరే ఊరికి వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి అదే ఊరికి వస్తాడు వాళ్ళ కొడుకు సత్యం. ఇంకా సత్యం అక్కడికి వచ్చిన తర్వాత చెల్లి పెళ్ళికి వస్తాడు. చెల్లి వాళ్ళు కూడా విడిపోతారు. చెల్లి పెళ్ళికి వచ్చిన తర్వాత చెల్లి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఇంటికి వెళ్ళడం కుదరదు. బస్సు కూడా మిస్ అవుద్ది. ఇంతకంటే ముందు కార్తీ పరిచయం అవుతాడు ఏదో చెప్పి, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టావా అంటే గుర్తుపట్టడు. అరవింద స్వామి గుర్తుపట్టడు. సత్యం అలియాస్ సత్యం గుర్తుపట్టడు అసలు కార్తీని. కార్తీ పేరు సుందరం, అసలు గుర్తుపట్టడు. అయినా సరే గుర్తుపట్టినట్టు సత్యం అలా డ్రామా ఆడుతూ ఉంటాడు. చివరికి గుర్తుపట్టాడా లేదా ఏంటి, అసలు బస్సు మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు ఇంటికి వెళ్ళాడా లేదా, అసలు తనని పలకరించిన వ్యక్తిని గుర్తుపట్టాడా లేదా, సత్యం సుందరమే తనకి బాగా తెలిసిన సుందరం అని గుర్తుపట్టాడా లేదా సత్యము అనేదే కథ. ఇంకా ఈ మూవీ చాలా అంటే చాలా బాగా తీశారు. డైరెక్షన్ కామెడీ అండ్ ఎమోషన్తో వెళ్తుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా అలా కామెడీకి వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా వస్తాయి. సెకండ్ హాఫ్ కూడా అలాగే వెళ్ళిపోద్ది, కానీ లాస్ట్లో మాత్రం హైలీ ఎమోషనల్ చేస్తారు. క్లైమాక్స్లో మాత్రం కార్తీ ఏడ్చేసాను, అరవింద స్వామి ఏడ్చేసాను. ఫోన్లో మాట్లాడుకుంటూ ఏడ్చుకునే సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అరవింద స్వామి చాలా రోజుల తర్వాత మధ్య కంబ్యాక్ ఇచ్చారనే ఫీలింగ్ కలిగింది నాకైతే. కార్తీ గారు తన పంచెస్తో నవ్విస్తారు. ఈసారి సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఏడిపించారు కూడా కార్తీ గారు అయితే. సినిమా 2 hours 55 minutes, అరౌండ్ 3 hours దగ్గరలో ఉంది. అయినా సరే సినిమా బాగానే వెళ్ళిందనే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ బోర్ కొట్టదు అంతసేపు ఉన్నా కూడా. అదే ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమా అయితే ఖచ్చితంగా థియేటర్లో మిస్ అవ్వకుండానే అయితే చెప్తాను. మంచి ఫీల్ గుడ్ మూవీ. థియేటర్లో చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుందని చెప్తాను నేను. ఈ మూవీని సూర్య గారు, జ్యోతిక గారు ప్రొడ్యూస్ చేశారు. అది గొప్ప విషయం. ఇంకా మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే చేశారు పెర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరు అయితే బాగా మెయిన్. ఇంక ఈ సినిమాకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి, ఫీల్ గుడ్ మూవీ ఎత్తుకునే సినిమాకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇస్తున్నాను నేను. ఖచ్చితంగా చూడండి. మీరు కనుక ఈ మూవీ చూసి ఉండుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఇక అంతేనండి ఈ రివ్యూ. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఈ వీడియో పూర్తి వరకు చూసిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.